హాయ్ ఫ్రెండ్స్, పాస్పోర్ట్ వచ్చింది. దాని గురించి అన్బాక్సింగ్ చూద్దాం ఒకసారి. చూస్తున్నారుగా, పెద్ద ప్యాకింగ్ ఏం రాలేదు నాకు. పాస్పోర్ట్ అనుకుంటాం కానీ పెద్దగా ఏదో వస్తుంది, పెద్ద పెద్ద కవర్లో ఒక బాక్స్లో వస్తుంది అని అనుకుంటాము, కానీ అంత పెద్దగా ఏం రాదు. ఇక్కడ చూసారుగా, కవరు సింపుల్గానే వచ్చింది అనమాట. ఇదిగోండి, చాలా సింపుల్గానే వస్తుంది. మరి దీని లోపల ఏమొస్తుంది అనేది కూడా మీరే చూడండి, నేను చెప్పేది ఏం లేదు. దీన్ని ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేస్తాను. ఆల్రెడీ టేప్ నుంచి తీసాను, ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి, లోపల ఏముంది? పాస్పోర్ట్ ఒక్కటే ఉంది కదా, ఏమీ లేదు లోపల చూడడానికి. ఇంకా తీద్దాం ఒకసారి. అంటాడా పాస్పోర్ట్ ఇదే కదా, బాగుంది, బాగా గట్టిగా ఉంది. చూడ్డానికి అయితే బాగుంది. ఇదే ఫైల్ నెంబర్ అంటే, ఇది బాగా స్టాండర్డ్గా ఇచ్చారు పాస్పోర్ట్ మాత్రం. బాగా ఇంకా కవర్లో ఏముందో చూసారుగా ఆల్రెడీ. ఇంక ఈ కవర్లో ఏమీ లేదు, దీన్ని ఇంకా మనం పాడేసుకోవడమే. దీంట్లో ఏం లేదు, ఇంకా దీంట్లో ఏమి రాదు కూడా. వాళ్ళు పాస్పోర్ట్ కూడా అప్లై చేశారు కాబట్టి పాస్పోర్ట్ తీసి పంపించేశారు. ఇంకా దీన్ని కాసేపు పక్కలు పెడదాం. చూడడానికి చాలా గట్టిగానే ఉంది, బాగా ప్రింట్ కూడా బాగా వచ్చింది. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని ఉంది. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఉండి 4 సింహాల బొమ్మ ఉంది. మనకి 3 కనిపిస్తాయి, వెనకాల ఒకటి ఉంటుంది. ఇది వచ్చేసి క్యూఆర్ కోడ్, బార్ కోడ్ది. ఫైల్ నెంబర్ అంటే ఇది. ప్రింటింగ్ అప్పుడే సరిగ్గా పోయింది చూడ, స్టాంప్ వేసినట్టున్నారు. అది పేపర్లో అటు ఇటు వచ్చి క్రాస్ అయిపోయింది. ఇంక ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీసర్ నుంచి ముద్ర అయితే వేసారు. మరి డిఎస్ఎస్ శ్రీనివాసరావు అంట స్టాంప్ వేశారు. బాగా ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇంకా నెక్స్ట్ పేజీలో ఏముంది? నెక్స్ట్ పేజీలో ఇంకా నా ఫోటో, నా డీటెయిల్స్ ఉన్నాయి. ఫోటో డీటెయిల్స్ చూసారుగా, ఇక్కడ 2 ఫోటోలు ఉన్నాయి, ఇక్కడ ఒకటి. ఫోటో డీటెయిల్స్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉంటాయి. ఎక్స్పైరీ డేట్ మాత్రం తెలుసు కదా అందరికీ, 10 సంవత్సరాలకు ఒకసారి దీన్ని రెన్యువల్ చేసుకోవాలి. పాస్పోర్ట్ని 10 సంవత్సరాలకు ఒకసారి ఈ పాస్పోర్ట్ని అనేది రెన్యువల్ చేసుకోవాలి మనం. చూసారు కదా, ఇది నాకు ఎప్పుడు ఇచ్చాడో 5వ తారీఖు 10వ నెల 2031. అప్పుడు మళ్ళీ నేను రెన్యువల్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ 36 పేజీలు ఉన్నాయన్నమాట. మనకి స్టార్టింగ్లోన ఇది ఉంటుంది, మన డీటెయిల్స్ ఉంటాయి, మన నేము, మన డేట్ ఆఫ్ బర్త్. ఇంకా చివరిలో నుంచి కూడా చూస్తే మన పేరెంట్స్, మన అడ్రస్ అదంతా ఉంటుంది ఇక్కడ లాస్ట్లో. 36 పేజీలు 1500 అనమాట. మనకి మరీ ఇంకా ఎక్కువ పేజీలు కావాలనుకుంటే అది 2000. ఇదేమో 36 పేజీలు ఉంది కాబట్టి 1500. సో చూసారు కదా ఫ్రెండ్స్, పాస్పోర్ట్ మనం ఏదో పెద్దగా వస్తుంది అనుకుంటాం కానీ పోస్ట్లోన అంతకేం రాదు. ఇది నాకు 1 మంత్ అయిందనమాట. 1 మంత్లో వచ్చింది. అప్లై చేసినప్పటి నుంచి 1 మంత్లో వచ్చింది. డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి విషయాలను భవిష్యత్తులో ముందుగా తెలుసుకోవడానికి మన క్లవర్ బడిని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నా కమెంట్ ద్వారా మన క్లవర్ బడిని అడగండి. వీలు అయినంత తక్కువ సమయంలో ఎక్కువ చెప్పడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్